అశోకుడి కాలం నుండి ఈ కథను తీసుకున్నారు. అశోకుడు కళింగ యుద్ధంలోని రక్తపాతాన్ని చూసి చలించిపోయి హింసను వీడనాడు అని అంతా చదువుకున్నాం. ఆ టైంలోనే అశోకుడు 9 పుస్తకాలను రచించాడని, వాటిని రక్షించే కాన్సెప్ట్ చుట్టూ ఈ మిరాయి సినిమా తిరిగేలా ఉంది. ఈ కథను చైనాలో జరుగుతుందనిపిస్తోంది. ఈ గ్లిమ్స్లోని విజువల్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా అదిరిపోయాయి. విలన్ ఎవరన్నది మాత్రం చాలా సస్పెన్స్గా ఉంచేశారు. మరి ఆ విలన్ రోల్లో ఎవరు కనిపిస్తారు, ఆ పేరు ఎప్పుడు రివీల్ చేస్తారు అన్నది చూడాలి. కానీ ఈ గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం ఇది కదా అసలు సిసలైన ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్ అన్నట్టుగా ఉంది. ఆర్ఆర్ఆర్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని నెటిజన్లు అంతా ప్రశంసిస్తున్నారు. తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ అదిరిపోయింది. హనుమాన్ ఇప్పుడు ఇది ఇలానే కంటిన్యూ చేస్తే రియల్ ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోతాడని అంతా అనుకుంటున్నారు. సరిగ్గా ఏడాదికి ఈ మూవీ విడుదల అవుతుందని చెప్పేశారు. అంటే ఏప్రిల్ 18, 2025 ఈ చిత్రం రిలీజ్ కానుందని ప్రకటించేశారు. తేజ సజ్జా ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అవుతాడా ఏంటి? తన రేంజే వేరుగా ఉంది ఇప్పుడు. తేజ సజ్జా హనుమాన్ మూవీతో ప్యాన్ ఇండియన్ రేంజ్లో సౌండ్ చేశాడు. ఇక ఇప్పుడు తన కొత్త మూవీ అప్డేట్తో వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయ్యేలా ఉన్నాడు. తన కొత్త మూవీ సూపర్ యోధా అంటూ కొత్త సినిమా అప్డేట్ మీద అంచనాలు అయితే పెరిగాయి. మిరాయి టైటిల్ సూపర్ యోధా ఉపశీర్షికతో రాబోతున్న మూవీలో తేజ సజ్జా హీరోగా అండ్ రితికా నాయక్ హీరోయిన్గా కనిపిస్తుంది. ఈ మూవీని కార్తిక్ ఘట్టమనేని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇతను డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అండ్ సినిమాటోగ్రాఫర్ కూడా. రవితేజ ధమాకా మూవీలో ఇతను సినిమాటోగ్రఫీ చేశాడు అండ్ ఈగల్ మూవీ డైరెక్టర్ కూడా ఇతనే. పీపుల్స్ మీడియా స్థాయిలో మరింత పెంచేలా ఈ మిరాయి చిత్రం ఉండబోతుంది. అండ్ గ్లిమ్స్ చూస్తేనే తెలుస్తుంది ఇట్ వాజ్ అశోకుడి కాలం నుంచి ఈ కథను తీసుకున్నారు. అశోకుడు కళింగ యుద్ధంలోని రక్తపాతాన్ని చూసి చనిపోయాడు.